శిల్పా వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళ మీద ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, ఎన్నో విధాలుగా చేస్తారు. కానీ ఒకసారి ఒక మహిళ నాకు ఫోన్ చేసినటువంటి మహిళలు ఆదిలాబాద్ నుంచి, సిర్పూర్ నుంచి, అలా ఎక్కడెక్కడో రాష్ట్రం నలుమూలల నుంచి నాకు ఫోన్ చేసి పరిస్థితి అక్క రూపాయి పెట్టుకొని వచ్చే పరిస్థితి లేదు అని అన్నారు. కాబట్టి ధర్నాలు చేస్తేనే మీరు వాళ్ళకి కాస్తో కూస్తో ఉపశమనం ఇస్తారు అని అంటే, కోర్టుకి మీరు చెప్పినా చెప్పకపోయినా మాకు రూపాయి మీరు ఎవ్వరు ఇవ్వకపోయినా కూడా ఎంతోమంది వాళ్ళు సొంతంగా పైసలు పెట్టుకొని మరి కోర్టుని ఆశ్రయించుతున్నారు. మరి నేడు ఇవన్నీ జరగక ముందుకే, ఈ ధర్నాలు, దీక్షలు, ప్రొటెస్టులు జరగక ముందుకే దీంట్లో ఉండేటటువంటి ఈ ఇష్యూని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి టీజీపీఎస్సీ చైర్మన్ ముందుగా ఇక్కడ జరిగినటువంటి మహిళలకి అన్యాయాన్ని గుర్తించి వాళ్ళందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తారు అని చెప్పేసి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికీ ఎంతోమంది సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయింది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోవడం జరిగింది. కానీ ఇంకా మెడికల్ వెరిఫికేషన్ అనేటిది కాలేదు. మరి ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి అబ్బాయిల గురించి చెప్పాలి అని అంటే వీళ్ళని రీప్లేస్ చేసుకుంటూ 109 మంది మహిళలు వస్తున్నారు కాబట్టి మీ జాబ్లు ఏవో పోతే అని అనుకుంటారేమో. కానీ ఒక్కసారి ఆ మహిళల కుటుంబ పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి. అయినా ఇప్పుడు జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా కొంతమంది వాళ్ళు సర్టిఫికేట్ సరిగ్గా తేకపోయి ఉంటారు, కొంతమంది దొంగ సర్టిఫికేట్లు అన్న పెట్టుంటారు, లేకపోతే సమయానికి అందకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా ఆరోగ్యం బాగా లేకుండా అటెండ్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షలు ముందే విడుదల చేస్తున్నారు. కానీ గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లలో క్వాలిఫై అయినటువంటి వ్యక్తులందరూ కూడా, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులందరూ కూడా మళ్ళీ గ్రూప్ 1ని వదిలేసి, ఈ ఉద్యోగాన్ని వదిలేసి గ్రూప్ 1కి వెళ్ళిపోతారు. సో అక్కడ వేకెన్సీ వస్తుంది. మరి వీటన్నిటిని ఉపయోగించుకుంటూ మహిళల గురించి ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు అని చెప్పేసి వారికి ప్రతి ఒక్కరికి కూడా డిమాండ్ చేసుకుంటూ, మరి ఇంత చక్కటి అవకాశం నేడు బీఆర్ఎస్ తరపు నుంచి మహిళల గురించి, గ్రూప్ 2 ఫలితాల్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం చింతగూడలో బెల్ట్ షాపులు మూసివేయాలంటూ మహిళలు